ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి ఇప్పటికీ ఒక సందేహం తీరలేదట. ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం అనేదే ఆ సందేహం. ప్రజలకు మంచి చేశాం, 2,70,000 కోట్ల రూపాయలను పనిచేశాం, అప్పులు తెచ్చాం, అయినా కూడా ఎందుకు ఓడిపోయాం అనేదే ఆ సందేహం. ఆ సందేహం పార్టీలో ఏ ఒక్కరికో కాదు, దాదాపు అందరి నేతలకు కూడా ఉందట. ఇది తీరేందుకు వైసీపీ అధినేత జగన్ నుండి కీలక నాయకుల వరకు కూడా అందరూ తెగ కష్టపడుతున్నారు. ఆర్థిక నిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో భారత టీవీ ఎక్స్క్లూజివ్ చూద్దాం. తాజాగా ఢిల్లీలోనే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ అనలిస్ట్ ను కలిసినట్లు తెలిసింది. ఏపీలో మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని, డబ్బుల రూపంలో సంక్షేమ పథకాలను అందించామని, అదేవిధంగా నాడు నేడు సచివాలయ వ్యవస్థల ద్వారా కూడా అనేక రూపాల్లో ప్రజలకు మేలు చేశామని, 3వ తారీఖునే ఇంటింటికి పింఛను, రేషన్ ఇంటికి కార్యక్రమాలు కూడా అమలు చేశాం. కాస్త ఈ విషయాలు పరిశీలించి ఎక్కడ తేడా కొట్టిందో చెప్పాలని విన్నవించారట. ఇక ఈ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి స్వయంగా నెల్లూరు పార్లమెంట్ కు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక విజయసాయిరెడ్డి జాతీయ స్థాయిలో మంచి పేరున్న ఈ అనలిస్ట్ కు కొంత రుసుము చెల్లించి సమాచారం ఆయన నేడో రేపో నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇప్పుడు సాధారణంగా తప్పులు వెతుక్కోవడం కామనే అయినా ఎన్నికల ముందే జాతీయ అనలిస్టులుగా పేరున్న ప్రశాంత్ కిషోర్ తో సహా పలువురు జాతీయ జర్నలిస్టులు కూడా ఏపీలో పరిస్థితి బాగోలేదని, అభివృద్ధికి పెద్దపీట వేయలేకపోతున్నారన్న వాదన ప్రజల్లో ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు కనీసం చిన్నపాటి రోడ్లు కూడా వేయడం లేదని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడని చెబితే జగన్ తో పాటు వైసీపీ నేతలందరూ ప్రశాంత్ కిషోర్ ను గట్టిగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా ప్రజల్లో ప్రబలంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో వైసీపీ కొంత జాగ్రత్తలు తీసుకుని మారిన పార్టీగా, మారిన నాయకులుగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని సొంత పార్టీలో తటలిస్టులుగా ఉన్నటువంటి మేధావులు చెప్తున్నారు. కానీ అప్పట్లో అంతా బాగానే ఉందని వ్యవహరించడంతోనే ఇప్పుడు అధికారం కోల్పోయామని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కనీసం సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే కనీసం టైం ఇవ్వలేదు. ఏపీలో అభివృద్ధి లేదు, తాము డమ్మీలం అయిపోయాం, కనీసం వాలంటీర్కి ఉన్న విలువ కూడా మాకు లేకుండా పోయిందిరా బాబు అని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా జగన్ వినలేదు. జగన్ పక్కన ఉన్న భజన బృందం జగన్కు బాకాలు ఊదటంతోనే సరిపోయింది. దీంతో ఓడిపోయాక అందరూ ఓడిపోయామనే ఆలోచన కన్నా అదేదో ముందు చేసుకుని ఉంటే ఆ పార్టీకి పరువు దక్కే సీట్లైనా వచ్చి ఉండేవి.